అమ్మ చిట్కాలు. వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. ఈరోజు అమ్మ చిట్కాల్లో మనం స్పైసీలెస్ చికెన్ 65ని మన చిన్నారులకి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం మెత్తటి చికెన్ పీసెస్ని శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. చూస్తున్నారుగా, ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 1/2 kg చికెన్ని తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్, దాంతోపాటు చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోండి. అదే చేత్తో చిటికెడు కారం కూడా వేసుకోండి. నేను ఇక్కడ కారం ఓన్లీ కలర్ కోసమే యాడ్ చేస్తున్నాను అనమాట. పిల్లల కోసం కదా, ఏమీ ఫుడ్ కలర్స్ ఏమీ యాడ్ చేయట్లేదండి నేను ఈ రెసిపీలో. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ని కూడా యాడ్ చేసుకోండి. చక్కగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకి కలిసేలాగా కలుపుకోండి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా మీరు యాడ్ చేసుకోండి. ఇందాకే మనం యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను మర్చిపోయాను అనమాట. నేను ఇప్పుడు యాడ్ చేశాను, మీరు ఇందాకే యాడ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఒక్కసారి కలుపుకుని ఒక 15 మినిట్స్ టు 20 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఈ 15 మినిట్స్లో మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ముక్కలకి పట్టేస్తుంది అనమాట. 15 మినిట్స్ తర్వాత ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పీస్ని ఆయిల్లో వేసుకోండి. చక్కగా ఫ్రై చేసుకోండి. చికెన్ పీసెస్ మరీ డీప్ ఫ్రై మాత్రం చేసుకోవద్దండి. చూడండి, ఇలా కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ డీప్ ఫ్రై చేసుకుంటే చికెన్ పీసెస్ చేదు వస్తాయి అన్నమాట, అస్సలు టేస్టీగా ఉండవు. మీరు గనక ఫస్ట్ టైం చేసుకుంటున్నట్లయితే గనక ముందుగా 2 పీసెస్ని ఫ్రై చేసుకుని టేస్ట్ చూడండి, ఏమైనా తక్కువ అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఫ్రై చేసుకోండి. టిష్యూ పేపర్ని యూజ్ చేయటం వల్ల ఆయిల్ పీల్చుకుంటుంది. ఖచ్చితంగా యూజ్ చేయండి. ఒకవేళ మీరు యూజ్ చేస్తున్నట్లయితే వెల్ అండ్ గుడ్. ఒకవేళ యూజ్ చేయకుండా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు మాత్రం యూజ్ చేయండి. ఆ తర్వాత పాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత పొట్టి తీసిన వెల్లుల్లి రెమ్మల్ని, అలాగే పచ్చిమిర్చి చీలికల్ని, దాంతోపాటు కొద్దిగా కరివేపాకును వేసుకుని వేయించుకోండి. వీటిని చికెన్ 65 పీసెస్లో గార్నిష్ చేసుకోండి. పీసెస్ చల్లారిన తర్వాత మన బుడ్డి బుడంకాయలకి సర్వ్ చేసేసుకోవడం మాత్రమే మిగిలిందండి. ఇలా మీరు కనుక ఈ రెసిపీని ట్రై చేసినట్లయితే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి, టేస్ట్ అనేది ఎలా ఉంది అనేది, మీ చిన్నారులు ఏమన్నారు అనేది. సో ఇదండి ఈరోజు వీడియో వచ్చేసరికి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఎప్పుడూ చెప్పేదే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా రెసిపీని ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. చిల్లీ పక్కన పెట్టి ఏం కాదు. ఏంటది? చిల్లియా? అమ్మా, ఎలా ఉంది టేస్ట్? బాగుందా? వెల్కమ్ బేబీ. ఓకే, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పండి. కిడ్స్ రీడర్ షో కాదు, మన ఛానల్ నేమ్ చేంజ్ అయిపోయింది, అమ్మ చిట్కాలు. వెరీ గుడ్. ఓకే. అమ్మ చిట్కాలు బై దీప్తి శ్రీ.